షేర్ చేసుకుందాం అనుకుంది. నిన్న నేను పెట్టినటువంటి పర్టికులర్ వీడియోలో ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, ఫాదర్ చనిపోతే వైఫ్ పంపించలేదు అని చెప్పేసి. అది కొంచెం బాధాకరమైన విషయము. బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ యువర్ పర్సనల్ థింగ్స్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, జనరలైజ్డ్ ఇలాంటి మాట నేను చాలాసార్లు విన్నా. పిల్లలు వెళ్ళకపోవటం అంటే, అమెరికాలో ఉండి ఒక్కొక్కసారి కొంతమందికి వీసా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వెళ్తే ఇరుక్కుపోతాము, వెళ్తే మళ్ళీ స్టక్ అయిపోతాము, రాలేము, ఎట్లో గొట్ల అమెరికాలో ఉండిపోదాం అనుకుని పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు పోయినప్పుడు వెళ్ళని వాళ్ళ గురించి నేను చాలా మంది దగ్గర చాలాసార్లు విన్నా. బట్ ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మాత్రం ఎవరి మాట వినాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే, అది ఇవాళ రోజున మీరు ఇవాళ అమెరికాలో ఉండి ఒక ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు, ఒక ముద్ద తినగలుగుతున్నారు, కార్లో తిరగలుగుతున్నారు అంటే పేరెంట్స్ పడ్డటువంటి కష్టం. వాళ్ళు సంపాదించి, వాళ్ళు మిమ్మల్ని పెంచి స్టూడెంట్ వీసాకి వెళ్తానంటే లోన్లకి డబ్బులు కట్టి, ఎన్ని పెయిన్స్ ఉన్నా వాళ్ళు భరించి బయటకు చెప్పకుండా మిమ్మల్ని ఇంత సంతోషపెట్టినప్పుడు అమెరికా పిచ్చి కోసం వాళ్ళని ఆఖరు చూపు చూడకుండా, ఇండియా వెళ్లకుండా, వెళ్తే రాలేమోమో అని ఉండటం అనేది అయితే ధర్మం కాదు అనేది నా భావన. బట్ అప్ టు యూ. ఐ జస్ట్ వాంట్ టు షేర్.